దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు గడిచినటువంటి 2026వ సంవత్సరం 3 మాసాలు తన యొక్క రెక్కల చాటున మరుగుపరుచుకొని సురక్షితముగా కాచి ఈ 4వ మాసమైనటువంటి ఏప్రిల్ మాసములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగునగాక. ఈ ఏప్రిల్ మాసం 1వ తారీఖు ఉదయ కాలములో ఈ వాగ్దాన ఆరాధనలో మన దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి వాగ్దాన వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇక్కడ దేవుడు ఇర్మియా ద్వారా యూదా ప్రజలతోనూ యెరూషలేమునందు ఉన్నటువంటి ప్రజలతోనూ రాజుతోనూ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క మాటలు, యెహోవా సెలవిచ్చినటువంటి వాక్యమును ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. అందులో ఇక్కడ చూసుకున్నట్లయితే మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మీకు నెమ్మది కలుగును అని. మీకు నెమ్మది లేదు. మీ జీవితాలలో శత్రువులు చూసి భయము ఆందోళనలో ఏమి సంభవిస్తుందో ఏమి జరుగుతుందో అటువంటి స్థితిలో ఒక నెమ్మది లేని బ్రతుకు వీరు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మీకు నెమ్మది కలుగును. ఎప్పుడు అనంటే మీరు దేవుడు సెలవిచ్చేటువంటి మాటలను మీరు విన్నట్లయితే మీకు నెమ్మది కలుగుతుంది అని. ఈ నెమ్మది అనేటువంటి విషయంలో హీబ్రూ భాషలో ఈ యొక్క పదానికి, ఈ యొక్క వచనములో నెమ్మది అనేటువంటి పదానికి మార్గో అనేటువంటి హీబ్రూ పదానికి విశ్రాంతి, సమాధానము, శాంతి, నెమ్మది అనేటువంటి మాటలు చెప్పబడి ఉన్నాయి. దేవుని ప్రజలు దేవుని మార్గములలో నడిచినప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి నెమ్మదిని వారు పొందుకోవచ్చు. ఎవరైతే దేవుని బిడ్డలు ఆయన అనుగ్రహించేటువంటి లేక ఆయన చూపించేటువంటి మార్గములో గాని వెళ్ళకపోతే, నడవకపోతే వారికి నెమ్మది ఉండదు. కాబట్టి దేవుడు మీకు సెలవిస్తున్నటువంటి మార్గములో మీరు నడవండి, మీరు ఆ యొక్క మార్గములో మీరు కలిసి రండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని ప్రవక్త ఇక్కడ తెలియచేయడం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నెమ్మది అనేటువంటి విషయములో మనం చూసుకున్నట్లయితే కేవలం సమస్యలు లేకపోవడం కాదు. మనకేదో ఒక సమస్య లేదు అనుకుంటే, ఒక కష్టము లేదు అనుకుంటే, ఏదైనా ఒక బాధ లేదు అనుకుంటే మనకు నెమ్మది ఉంటుంది అనుకోవచ్చు. కానీ అది తప్పు. ఎందుకంటే ఈ నెమ్మది అనేటువంటిది మనకు అప్పు లేదు, వ్యాధి లేదు, మనకు సమస్య లేదు, శోధన లేదు, కాబట్టి నాకు నెమ్మది అనుకుంటే పొరపాటు. ఈ నెమ్మది అనేటువంటిది ఎప్పుడు మనకు పరిపూర్ణముగా మన జీవితాల్లో ఉంటుంది అనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవునితో సరైనటువంటి సంబంధం, దేవునితో మంచి సహవాసం, దేవుని యొక్క అడుగుజాడలలో మనం నడిచినప్పుడు, మనం ఆయనతో ఆ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడు ఈ నెమ్మది అనేటువంటిది మన యొక్క అంతర్గత, అంటే మన లోపల ఆ ప్రశాంతమైనటువంటి లేక శాంతి, సమాధానం, నెమ్మది అనేటువంటిది ఇది దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఇది మనకు యేసుక్రీస్తు ద్వారా లభించేటువంటి ఉచితమైనటువంటి వరముగా చెప్పుకోవచ్చు. ఈరోజు అనేక మంది జీవితాల్లో నెమ్మది లేనటువంటి బ్రతుకుతూ ఉన్నారు.
ఎవరు అడిగినా కూడా నాకు నెమ్మదే లేదు, పనిలో నెమ్మది లేదు, వ్యాపారములో నెమ్మది లేదు, మరి కుటుంబ జీవితంలో నెమ్మది లేదు, అనేక విషయాల్లో నెమ్మది లేనటువంటి వారుగా ఉంటున్నారు. అలాగ నీవు ఉన్నట్లయితే నీకు నెమ్మది, పరిపూర్ణమైనటువంటి నెమ్మది ఉచితముగా నీకు ఎవరిస్తారయ్యా నెమ్మది కలుగు చేస్తారని అంటే మనం యేసుక్రీస్తు ద్వారా దాని పరిపూర్ణముగా మనం పొందుకోగలం. ప్రభు అంటాడు, యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో మనం చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నెమ్మది లేక, సుఖము లేక, ప్రశాంతత లేక, ఎవరైతే అటు ఇటు తిరుగులాడుచు ఆందోళనలో కొట్టుమిట్టాడుతూ మరి తమకున్నటువంటి ప్రయాసమైన భారం, తమకున్నటువంటి వ్యాధి భారం, తమకున్నటువంటి అప్పు భారం, తమకున్నటువంటి మరి అనేకమైనటువంటి కుటుంబాల్లో మరి అసమాధానమైనటువంటి కార్యాల్లో ఉన్నటువంటి వారు, మీరు నా యొద్దకు మీరు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతిని లేక నెమ్మదిని, నేను మీకు ప్రశాంతతని కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్లా మనకు దేవుడు ఆ యొక్క నెమ్మది సమాధానమును దయచేయగలడంటే, యెషయా గ్రంథం, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథములో దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనములో మనము చూసుకున్నట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, లేక నీవు పూర్ణ సమాధానము గలవానిగా, లేక నీవు పూర్ణ నెమ్మది గలవానిగా కాపాడుదువు అని రాయబడి ఉంది. ఎందుకనంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, దేవుని యందు ఎవడైతే నిలిచి ఉన్నాడో, దేవుని మార్గములో ఎవడైతే నడుస్తూ ఉన్నాడో అట్టి వారికి నెమ్మది కలదు. అది కూడా సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని దేవుడిస్తూ ఉన్నా. ఎందుకంటే తన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల దేవుడు వారి మీద తన మనసు ఎప్పుడూ కూడా ఆనుకొని ఉంటుందంట, దేవుని మనస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన మనస్సు మన మీద ఆనుకోవాలంటే మనం ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే మనకి ఎప్పుడు కూడా నెమ్మది మనకు ఉంటుంది. ఈ నెమ్మది అనే విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మనకు కుటుంబాల్లో అనేక విషయాల్లో కూడా మనం చూసుకోవచ్చు. మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నెమ్మది ఉంటుంది అనుకుంటే పొరపాటు. నేను ఆరోగ్యముగా ఉన్నాను కాబట్టి నాకు మరి నెమ్మది దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. చాలా మంది ఆరోగ్యముగా ఉన్నప్పటికీ నెమ్మది లేదు. చాలా మందికి కోట్ల కొలది ఆస్తి పాస్తులు ఉన్నాయి, మరి తరగనటువంటి డబ్బు ధనం ఉన్నది, ఆయన నెమ్మది లేని వారు ఎంతో మంది ఉంటున్నారు. చాలా మందికి బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. కాబట్టి నాకు ఎప్పుడు నా చుట్టూ అనేక మంది మనుషులు, పనివారు ఉంటున్నారు, నాకేం కావాలి, నేను నెమ్మదిగా ఉంటాను అనుకోవచ్చు. ప్రియమైన వారులారా, అట్టి వారికి కూడా నెమ్మది లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మనం ఈ లోకానుసారంగా మన మనస్సు ఉన్నట్లయితే నెమ్మది దొరకదు. మనం దేవుని యందు నమ్మకముగా ఉన్నప్పుడు, లేక విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన మనస్సు మన మీద ఆనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని మనం కలిగి ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో భక్తుడు దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 119వ కీర్తన మనం చూసుకున్నట్లయితే 50వ వచనములో చక్కని మాట భక్తుడు దావీదు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటాడు. దేవుని వాక్యము ద్వారా మన ప్రాణాలకు, మన యొక్క మనస్సుకు నెమ్మది కలుగుతూ ఉంది. భక్తుడు అంటున్నాడు, నా బాధలో, మనకు కలిగేటువంటి బాధల్లో, మనకు ఎదురయ్యేటువంటి సమస్యలలో, మనకు ఎదురుపడేటువంటి పోరాటాలలో మనకు నెమ్మది కలిగించేటువంటిది ఏది అని అనుకుంటే నీ వాక్యమే అని చెప్పి భక్తుడు దావీదు అంటున్నాడు. ప్రియమైన వారులారా, అందుకే దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో లేక పఠిస్తూ ఉన్నారో వారికి నెమ్మది దొరుకుతుంది. ఎందుకంటే ఆ నెమ్మది
దైవ వాక్యములో ఉన్నది. ఆ వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆదరణలో నీకు నెమ్మది కలుగుతుంది. ఆయన ఒక వాక్యము ద్వారా నువ్వు చదువుతూ ఉండగా నీలో సమాధానం ఏర్పడుతుంది. కాబట్టి నెమ్మది కలిగిన వాడుగా ఉంటావు. అందుకే వాక్యము ద్వారా మనకు నెమ్మది. నీ వాక్యమే నాకు నెమ్మది, నా బాధల్లో కలుగజేసినదని భక్తుడు అంటూ ఉన్నాడు. అదే కీర్తనలో ఉన్న 119వ కీర్తనలో 165వ వచనములో కూడా మనం చూసుకుంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఈ పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఈ పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే మరి మోయిచు ఉన్నారో, అంటే ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలు తన హృదయములో ఉంచుకొని ఎవరైతే దాని ప్రకారము మరి నడుచుకొనుచు ఉన్నారో వారికి ఎంతో నెమ్మది కలదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రం, ఈ దైవ వాక్య గ్రంథాన్ని మనం ప్రేమిస్తున్నామా? ఈ దైవ గ్రంథాన్ని అనుదినము మనం ధ్యానిస్తున్నామా? అలా చేస్తున్నట్లయితే నిశ్చయముగా నీ జీవితంలో నీకు నెమ్మది ఏర్పడుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. ఆ వాక్యం నీకు నెమ్మది నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కలుగు చేస్తుంది. అది మర్చిపోకు. అదే విధముగా కీర్తన 122వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యములు 7వ వచనములో, నీ ప్రకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమం ఉండునుగాక అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో నెమ్మది ఉన్నదా? మన ఇంటి చుట్టూ మనకు అనేకమైన పోరాటాలు ఉన్నప్పుడు మన కుటుంబాల్లో నెమ్మది ఎలా ఉంటుంది? మన చుట్టూ అనేకమైనటువంటి మరి పరిస్థితులు మన చుట్టుముట్టినప్పుడు మనకు నెమ్మది ఎలాగుంటాయి? దేవునికి వాక్యం సెలవిస్తుంది, నీ ప్రకారములలో నెమ్మది కలుగును, నీ నగరులలో క్షేమం, నీ ఇంటిలో క్షేమం ఉంటుంది. నీ వీధిలో క్షేమం ఉండాలంటే, నీ యొక్క పట్టణములో, నీ ఊర్లో నీ క్షేమం ఉండి, నీ ఇంటి కాంపౌండ్ చుట్టూ కూడా, నీ యొక్క ఆ యొక్క ప్రహరీ చుట్టూ కూడా నీకు, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే నువ్వు దేవుని ప్రేమించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నట్లయితే నీకు ఎంతో నెమ్మది నీకు కలుగుతుంది. అది మర్చిపో ప్రియమైనటువంటి దేవుని బిడలారా. కీర్తన గ్రంథం 55వ కీర్తన మనం చూసుకున్నట్లయితే అక్కడ 6వ వచనములో భక్తుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని అంటున్నాడు. దావీదు తన జీవితంలో మరి ఎంతో చింతాక్రాంతుడైనటువంటి మరి పరిస్థితుల్లో, తాను ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో తను ఒక ప్రక్క కొండ మీదకి పారిపోతున్నప్పటికీ కూడా ఇదిగో తన యొక్క మరి రాజు అయినటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు తను వెంటబడుతూ ఉన్నాడు, తరుముతూ వస్తున్నాడు. తన అడవిలో వెళుతున్నా గాని, అరణ్యములో వెళుతున్నా గాని, కొండలకు మెట్టలకు పైకి పాకుతున్నా గాని తరుముకొని వస్తున్నాడు. అప్పుడు దావీదు అంటాడు, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చింతాక్రాంతుడై ఎలాగూ నేను తప్పించుకోగలను? నాకు నెమ్మది లేదు నా జీవితంలో. ప్రతిరోజు నేను మరి నా యొక్క జీవితంలో ముందుకు సాగుతూనే ఉండాల్సి వస్తుంది. ఎక్కడ కూడా నెమ్మది ఒక స్థలంలో ఉండలేకపోతున్నాను, ఒక ఊర్లో ఉండలేకపోతున్నాను, ఒక చోట నేను ఉండి నా కుటుంబంతో కలిసి నెమ్మదిగా జీవించలేకపోతున్నాను, నెమ్మదిగా ఒక చోట భోంచేయలేకపోతున్నాను, నెమ్మదిగా ఒక స్థలంలో పండుకొని నిద్రపోలేకపోతున్నాను. ఎప్పుడు ఇదిగో ఆ యొక్క సౌలు నన్ను వచ్చి పట్టుకుంటాడేమో, నన్ను తరుముతున్నాడేమో అని చెప్పి ఒకవేళ నేను గాని గువ్వవలే ఉంటే అటు ఒక చిటికెల్లో నేను ఎగిరి పారిపోవచ్చు కదా, నాకు నెమ్మదిగా ఉండునే అని ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి దావీదే అంటున్నాడు. 23వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయనను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు అంటున్నాడు. అంటే నాకు నెమ్మదిగా, నాకు ఎలాంటి లోటు లేకుండా ఆయన కాపరిగా నాకుండి, నాకు కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి ఆయన ఆహారమును ఆయన సిద్ధపరిచిస్తున్నాడు. అలాగే శాంతికరమైన నెమ్మదైనటువంటి, ఎక్కడైతే నీటి ఊటలున్నాయో, వాగులున్నాయో, అక్కడ ఎలాంటి నాకు శత్రు భయం లేకుండా, ఎలాంటి మృగ భయం లేకుండా, ఇదిగో ఆ నీటిలో ఉన్నటువంటి మొసళ్ళు నన్ను కరుస్తాయేమో,
ఒకవేళ ఆ యొక్క పాములు గాని అక్కడ ఉన్నటువంటి వేరే ఇంకొకటి ఏవైనా కానీ వాటి వల్ల నాకు అపాయం, నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే నెమ్మదిగా నేను హాయిగా ఆ నీటి మడుగుల దగ్గర, ఆ యొక్క జలపాతముల దగ్గర శాంతికరమైన లెక్క నెమ్మదిగా ఉన్నటువంటి ఆ నీటి ఒడ్డున కూర్చొని నేను హాయిగా నా దాహమును తీర్చుకోగలను, తృప్తిగా నేను తీర్చుకోగలను. నెమ్మదిగా అక్కడ నేను కూర్చొని నా యొక్క సేద తీరి నేను నీరు త్రాగేదని, ఎందుకంటే ఆయన నా కాపరి అంటూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడలారా, మనం దేవుని నమ్ముకున్నప్పుడు మనకు నెమ్మదిని ఇచ్చేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అది మనం మర్చిపోకూడదు ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి బైబిల్లో దేవుని ఆశ్రయించినటువంటి మరి అనేక మంది భక్తులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఆయన వాక్యమును అనుసరించడం ద్వారా నెమ్మది, శాంతి, సమాధానమును పొందినటువంటి వారి గురించి కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యెహోవాని పరిపూర్ణమైనటువంటి హృదయముతో వెదికిన వారికి, ఆయనపై నమ్మకం ఉంచినటువంటి వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది, లేక నెమ్మది దొరుకుతుందని చెప్పి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యములో నోవాహు తన తండ్రి మరి లేమెకు తనను కన్నప్పుడు, మనం ఆదికాండము 5వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ నోవాహు జననము సమయములో కూర్చున్నటువంటి ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం ఆదికాండములో 29వ వచనములో మనం చూసుకున్నట్లయితే, భూమిని యెహోవా శపించి నందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతడు ఎవరంటే ఈ యొక్క లెమెకు అనేటువంటి ఈ నోవాహు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక బిడ్డ పుట్టాడు. 182 ఏండ్లు మరి వయసు ఉన్నప్పుడు ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ బిడ్డను చూసి, ఈ మగ బిడ్డను చూసి, ఇదిగో భూమిని యెహోవా శపించి ఉన్నాడు. మనం ఎంత కష్టపడ్డా కానీ ఈ భూమి ఫలం ఇవ్వటం లేదు. మనకు దాంట్లో విత్తనములన్నీ చల్లినా కూడా మనకు రాబడి సరిగ్గా రావటం లేదు. మనం ఎంత కష్టపడి ప్రయాసపడి మనం యొక్క మరి పంటలు వేసినప్పటికీ కూడా మన చేతికి పంట రావటం లేదే. ఒకవేళ ఈ బిడ్డ, మనకు పుట్టినటువంటి ఈ బిడ్డను బట్టి దేవుడు మన యొక్క కష్టాల్ని, మనం ప్రయాసాన్ని దేవుడు ఆశీర్వదించి నెమ్మది కలుగు చేస్తాడేమో అని చెప్పి ఆ యొక్క బిడ్డకు నోవాహు అనేటువంటి పేరు వారి తండ్రి పెడుతూ ఉన్నాడు. నోవాహు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే నెమ్మది, నెమ్మది కలిగిన పుత్రుడు, కుమారుడు అనేటువంటి పేరు. కాబట్టి నోవాహు జన్మించినటువంటి దినాలలో భూమి శపించబడింది. భూమి తన ఫలం ఇవ్వటం లేదు, ఎంత కష్టం పడినా, ఎంత ప్రయాసపడినా. కాబట్టి నోవాహుకి, ఆ నోవాహు అనే పేరుకి నెమ్మది అనేటువంటి పేరు పెట్టారు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన యొక్క జీవితాల్లో కూడా నెమ్మది లేకుండా వచ్చేమో, కానీ నెమ్మది దేవుడు ఇచ్చేటువంటి వాడు. అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో యెహోషువ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు మోషే తర్వాతి యెహోషువ నాయకత్వములో వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఆ కనాను దేశములో మరి ఈ యొక్క యెహోషువ దినాల్లో ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే 1వ వచనం రాయబడింది. ఆ యొక్క కనాను దేశములో ఈ ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రపు వారందరూ కూడా చేరుకున్న తర్వాత చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరముల గల వృద్ధుడాయెను. అనేక సంవత్సరాలు, చాలు దాదాపు 110 సంవత్సరాల వయసు యెహోషువకి ఇక్కడ కలిగి ఉన్నాడు. అతను దేవుని యొక్క వాక్యలో చూస్తున్నాం, ఈ కనాను దేశములో శత్రువులందరినీ కూడా వారు ఓడించి వారి నాశనం చేసి ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి నెమ్మది కలిగింపబడ్డాయి, నెమ్మది కలిగింది. నెమ్మది కలుగు చేసినటువంటి దేవుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన వారులారా, మన దేవుడు మనకు మనం ఉండేటువంటి స్థలాలలో ఆయన శత్రువుల్ని వెళ్ళగొట్టి మనకు విరోధముగా ఉండేటువంటి వారిని దేవుడు దూరపరిచి మనం అక్కడ నివసించడానికి నెమ్మది కలుగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు. మీకు నెమ్మది కలుగును అని వాక్యం, మన దేవుని వాక్యానుసారముగా ఆయన మాట ప్రకారం మనం నడుచుకునేటప్పుడు, ఆయన అడుగుజాడలో ఆయన నడిపించే మార్గములో మనం నడిచినప్పుడు మనకి నెమ్మది కలుగును, నెమ్మది దొరుకుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా. అలాగే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 20
3వ అధ్యాయములో 25వ వచనములో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ సొలొమోను మహారాజు మరి తన జీవిత దినాల్లో అతను చెప్తున్నటువంటి ఒక వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనం 1 దినవృత్తాంతములు 23:25వ వచనములో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వారి యొక్క దేశపు సరిహద్దులన్నిట్లో కూడా ఎలాంటి శత్రు భయం లేకుండా యోబుకు కలిగిన వాటి చుట్టూ దేవుడు ఏ రీతిగా అయితే కంచె వేసి యోబు జీవితంలో నెమ్మది కలుగు చేశాడో, అదే రీతి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా వారి దేశపు సరిహద్దుల్లో ఏ శత్రువు యొక్క పోరాటమో లేక శత్రువుల యొక్క బెదురు వారికి లేకుండా దేవుడంట ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేశమంతా కూడా నెమ్మది దయచేశాడు. అటు వారు నిత్యము యెరూషలేములో నివాసం చేసేదురు. అంటే యెరూషలేములో దేవుని ఆలయం ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది. కాబట్టి ఎవరైతే తమ కుటుంబాలలో, తమ పని బాటలలో, తమ యొక్క సమస్త కార్యాలలో ఒకవేళ దేవుని కృప తోడుగా ఉన్నప్పుడు, మనకు నెమ్మదిగా ఉన్నప్పుడు, ఆ నెమ్మదితో మన దేవుని ఆలయములు, దేవుని సన్నిధిలో వచ్చి దేవుని మహిమ పరిచే వారముగా నిత్యము ఆయన సన్నిధిలో నివాసం చేస్తాం. లేక ఆయన సన్నిధులు ఆయన ఘనపరిచేటువంటి వారముగా మనం ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు నెమ్మది కలగాలంటే నువ్వు దేవుని మార్గం నడవాలి. దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడల ప్రకారం నువ్వు నడవలసినటువంటి బిడ్డవుగా ఉంటూ ఉన్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎలీషా భక్తుడైనటువంటి దినాలలో జరిగినటువంటి ఒక కార్యం గురించి మనం చూస్తూ ఉన్నాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిరియా దేశమునకు చెందినటువంటి మరి ఒక సైనాధిపతి అయినటువంటి నయమాను అనేటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ నయమాను కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ నయమాను తన యొక్క కుష్ఠమును బాగు చేసుకోవడానికి తన యొక్క దేశపు రాజు చేత మరి 40 ఒంటెలు మోసేటువంటి కానుకలతో ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఈ యొక్క ఎలీషా దైవజను యొద్దకు వచ్చి ఆ యొక్క నిలబడుతూ ఉన్నాడు. ఎలీషా భక్తుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నీవు బాగుపడతావని. అతడు అలాగే వెళ్ళాడు. తన యొక్క ఆ యొక్క యోర్దాను నదిలో మునిగాడు, 7 మార్లు బాగయ్యాడు, స్వస్థత పొందాడు. కాబట్టి అతడు స్వస్థత పొందిన తర్వాత అతడు సెలవిస్తున్నటువంటి ఒక మాట, అతడు తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా దగ్గర కానుకలు పుచ్చుకో అని అన్నప్పుడు ఎలీషా, నేను కానుకలు ఏం తీసుకోను, నువ్వు వెళ్ళిరా అంటున్నాడు. అప్పుడు చూడండి, ఎలీషా 19వ వచనములో నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. ఎలీషా దైవజనుడు అంటున్నాడు, ఆ యొక్క నయమానుతో బాగుపడి తన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. కాబట్టి ఈరోజు చాలా మంది నువ్వు నెమ్మదిగా పోయిరా, నువ్వు తిన్నగా పోయిరా, నువ్వు సమాధానంగా పోయిరా అంటుంటారు. కానీ అయితే వెనకాల ఉండి నెమ్మదిని వారి జీవితాల్లో కలిగింపచేయాలి, లేక వారికి సమాధానముగా వారి కలుగుచ్చారు. వెనకాలండి ఏదో ఒకటి వారికి మరి ఆ శోధనలు ఉత్పన్నమయ్యే రీతిగా, వారి సమస్యలు చుట్టుమట్టే రీతిగా వీరు అనేకమైనటువంటి దురాలోచనలు చేసేవారు మన వెనకాల ఎంతో మంది, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు, రక్త సంబంధికులు కావచ్చు, ఆవిడ చేయొచ్చు. కానీ దేవుడు మనకు నెమ్మది కలుగు చేసి మన ముందుకు నడిపించేవాడు. మన వ్యాధులలో ఆ వ్యాధిని పోగొట్టి నెమ్మదిస్తాడు. వ్యాధులు ఉన్నప్పుడు నెమ్మది ఉండదు జీవితంలో. నయమానికి నెమ్మది లేదు, కుష్ఠ వ్యాధి. అయితే ఇక్కడికి వచ్చాడు, అయితే అతడు నెమ్మది పొందుకొని వెళ్ళాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో కుష్ఠ వ్యాధులు ఉన్నారు, అయితే వాళ్ళెవరూ కూడా బాగుపడలేదు. అయితే ఎక్కడి నుండో సిరియా దేశా నుండి ఒక అన్యుడు, వేరే దేశానికి చెందినవాడు, వేరే దేవతలు పూజించేటువంటి ఒక వ్యక్తి ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి బయలుదేరి వచ్చాడు. అతడు ఇక్కడకు వచ్చి అతడు తన యొక్క వ్యాధి పోగొట్టుకొని నెమ్మదితో తన దేశానికి, తన ఇంటికి వెళుతూ ఉన్నాడు. అయితే అదే ఇశ్రాయేలు దేశంలో వందలాది మంది మరి కుష్ఠ వ్యాధులు ఉన్నారు.
అయితే వారు దేవుని మార్గములో నడవలే, తమ మధ్యలో ఉన్నటువంటి దైవజను యొద్దకు రాలే. దైవజను యొద్దకు వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, అయ్యా మాకు ఈ యొక్క కుష్టు వ్యాధి నుంచి బాగుపడాలని అడుగున్నట్లయితే వారు కూడా ఇటువంటి స్వస్థత కలిగి, వారు నెమ్మది కలిగి తమ కుటుంబాలకు వెళ్ళి భార్య బిడ్డలతో, తల్లిదండ్రులతో వారు సమాధానంగా ఉండేటువంటి వారు. ప్రియమైన వారులారా, తమ మధ్య ఉన్నటువంటి దేవుడిచ్చే నెమ్మదిని పొందుకోలేనటువంటి వారు. ఈరోజు మనం కూడా అనేక మంది మన మధ్య మదుగో దేవుడు సమీపముగా ఉన్నాడు, తన యొద్దకు వచ్చే వారికి ఆయన నెమ్మది దయచేసేవాడు. అయితే ఆయన వద్దకు రాకుండా ఈరోజు నెమ్మది కొరకు అనేక మంది ఎక్కడెక్కడికో మరి స్థలాలకు వెళుతూ ఉన్నారు, ఊర్లకు వెళుతున్నారు. అనేక మంది ప్రయాణం చేసి ఇదిగో నెమ్మది మరి చోటు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఇదిగో దేశం నల్లమూలలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలకు, చల్లని ప్రాంతాలకు, లేకపోతే ఇంకా ఎక్కడ బయట దేశాలకు నెమ్మది కోసం వెళుతున్నటువంటి అనేక మంది ఉంటున్నారు. అయితే ఎక్కడో నెమ్మది లేదు. నీ ఉన్న చోటనే ఇదిగో నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తు మీద నీ మనసు నిలబెట్టినట్లయితే, ఆయన తన మనసు నీ మీద ఆనుకున్నప్పుడు నువ్వు నెమ్మది గలవాడవుగా నువ్వు ఉన్న చోటలోనే నువ్వు పొందుకోగలవని విషయాన్ని దయచేసి నువ్వు మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది, దావీదు విషయంలో మనం చూసుకున్నట్లయితే తనకు మరి రాజ్యానికి వచ్చిన తర్వాత నలు దిక్కల అతని శత్రువుల మీద దేవుడు అతనికి విజయం ఇచ్చిన తర్వాత అతనికి చివరి దినాల్లో దావీదుకి నెమ్మదిని దేవుడు కలుగు చేశాడని 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనములో, మన 12వ వచనములో మనం చూస్తే, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరి యెహోవానగు నేను నీకు తెలియజేయనిదమనగా, నేను నీకు సంతానము కలుగు చేయుదును. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చి నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల మీదకు నేను జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. నేను నీకు తెలియజేసేటువంటి కార్యం ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, నేను నీకు సంతానము కలుగు చేస్తాను. నీ దినములు పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు ఇదిగో నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ సంతతిలో నీ కుమారుని హెచ్చించి అతని రాజ్యమును స్థిరపరుస్తాను. అతని ద్వారా నేను నా మందిరం మరి ఘనత కలిగినటువంటి మందిరాన్ని కట్టించుకుంటానని దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా దేవుడు తన చివరి దినాలలో నెమ్మది కలిగినటువంటి జీవితముతో అతడు మొదటి అనేక సంవత్సరాలు అతడు మరి శత్రువు పోరాటం నెమ్మది లేకుండా తిరిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాజ్యములకు వచ్చిన తర్వాత నలుమూలల రాజ్యాలు జయించాల్సినటువంటి ఆ యొక్క అనుదినము పోరాటాలు, యుద్ధాలు చేయవలసిన పరిస్థితి. ఈ రీతిగానే దావీదు జీవితంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే చివరి దినాల్లో దేవుడు అతనికి నెమ్మదైనటువంటి జీవితాన్ని ఇచ్చి సంపూర్ణమైనటువంటి ఆయుష్ దినములు పూర్తయిన తర్వాత తన పితరుల యొద్దకు అతడు సర్వలోకులు వెళ్ళేటువంటి ఆ యొక్క పరిశుద్ధులు వెళ్ళే మార్గములో అతను కూడా తాను నిద్రించినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవిత దినాలలో మన యొక్క కుటుంబాల్లో మనకు నెమ్మది కావాలంటే మన దేవుని మీద ఆధారపడి ఉండాలి. దావీదు తన జీవిత కాలం అంతా కూడా యెహోవానే ఆనుకొని ఉన్నాడు. దేవునే నమ్ముకున్నటువంటి వ్యక్తి, దేవునినే ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం అతడు ప్రార్థించేటువంటి భక్తుడుగా, దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేటువంటి వాడుగాను, దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవరాత్రం ధ్యానించేటువంటి వాడుగాను దావీదు ఉన్నాడు. ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే నీకు అటువంటి నెమ్మదిని దేవుడు నీ ప్రకారంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు కలుగు చేసేటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. యోబు గ్రంథములో మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం యోబు గ్రంథములో చక్కని మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 3వ అధ్యాయంలో 26వ వచనములో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నదని భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. యోబు తన జీవితంలో తను అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, నాకు విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవిస్తాం. చాలా మంది ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఇదిగో యోబు చెప్తున్న రీతిగా మీ జీవితాల్లో ఇలాగే, ఇదిగో నాకు నెమ్మదే లేదు, నా జీవితంలో, నా యొక్క పనిలో నాకు నెమ్మది లేదు, నేను చేసే వ్యాపారంలో నెమ్మది లేదు, ఇంటికి వస్తే సుఖము లేదు, నాకు ఒక పూట విశ్రాంతి కూడా లేదు, నాకు అన్ని కూడా శ్రమయే సంభవిస్తుందని చెప్పి నువ్వు సోలిపోతున్నావా?
లేక నీ హృదయంలో కలవరపాటుతో కృంగిపోయి ఉన్నావా? దయచేసి నువ్వు దేవుని యొద్దకు రా. దేవుడు నీకు నెమ్మదినిచ్చేటువంటి వాడు, నీకు నెమ్మది కలుగు చేసేటువంటి వాడిగా దేవుడు ఉంటూ ఉన్నాడు. అదే యోబు గ్రంథం 16వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు యోబు గారు. చూడండి, నేను నెమ్మదిగా నుంచిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు, మెడపట్టుకుని విదిలించి నన్ను తుత్తునీయులుగా చేసి ఉన్నాడు, తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు అని ఇక్కడ చెప్పుకుంటున్నాడు. అంటే దేవుడు నాకు నెమ్మది లేక చేశాడు. ఈరోజు అనేక మంది, మనము కూడా అనేక సందర్భాలు దేవుని నిందిస్తూ ఉండొచ్చు. నాకు నెమ్మది లేదు, దేవుడు నాకు మరి నా జీవితంలో ఈ శోధనలు, ఈ సమస్యలు, పోరాటాలు ఇచ్చారనుకుంటున్నారేమో. అయితే దేవుడు ఎప్పుడు కూడా తన బిడలకు ఆయన మరి ఆ శ్రమలో, శోధనలో ఆయన కలుగు చేయడు. అదే భక్తుడు యోబు అంటాడు, 6 బాధల్లో నుండి 7 బాధల్లోని దేవుడు నన్ను విడిపించనంటున్నాడు. కాబట్టి మేము దేవుడు విడిపించేవాడే తప్ప ఆయన శ్రమ కలుగు చేసేవాడు కాదు. ఆయన నెమ్మది ఇచ్చేవాడు తప్ప ఆయన శ్రమ కలుగు చేసేవాడు కాదు. ఆయన సుఖమిచ్చే దేవుడే తప్ప ఆయన నీకు విశ్రాంతి లేకుండా, నీకు సమాధానం లేకుండా నేను తిరుగులాడింపజేసే దేవుడు కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే నెమ్మదితో ఎల్లప్పుడూ మనం ఉండాలంటే మనం చేయాలి. లేకపోతే నెమ్మది లేని శాపం మన కుటుంబాలు, మన జీవితాల్లో ఉంటాయి. అందుకే వాక్యంలో సెలవివ్వబడుతుంది. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం మోషే ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనములో ద్వితీయోపదేశ కాండం 28:15 నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపం నీకు సంభవించును. ఏమిటి ఆ శాపం? నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనకుండా, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని యందు నమ్మకం లేకుండా, దేవుని యందు విశ్వాసం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీకు శాపం వస్తుంది అంటున్నాడు. ఏమిటి ఆ శాపం? దేవునికి వాక్యం అదే ద్వితీయోపదేశ కాండం 28:65 మనం చూస్తే, ఆ జనములలో నీకు నెమ్మది కలగదు. నీవు ఎక్కడైతే ఉంటున్నావో, ఏ ఆఫీసులో అయితే ఉంటున్నావో, ఏ యొక్క మరి వ్యాపార స్థలంలో ఉంటున్నావో, ఏ కుటుంబం మధ్యలో నీవు ఉంటున్నావో, ఏ ఊరు మధ్యలో ఉంటున్నావో, ఏ ప్రజల మధ్య నివాసం చేస్తున్నావో అక్కడ నీకు నెమ్మది ఉండదు అని, అది నీకు శాపముగా ఉంటుంది. నీ అరకాలికి విశ్రాంతి కలగదు. నువ్వు పరిగెత్తునే ఉండాలి, నెమ్మది ఉండదు. ఆ ఊరికి ఈ ఊరికి ప్రతి చోట నువ్వు పరిగెత్తునే ఉండాలి. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతయు, మనోవేదన నీకు కలుగు చేయను. కాబట్టి నీకు నెమ్మది లేనటువంటి జీవితాలుగా ఉంటాయి. నువ్వు దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని కట్టడలు గైకొని, దేవుని ఆజ్ఞలు గైకొని నువ్వు నడుచుకున్నట్లయితే నీకు నెమ్మది ఉంటుంది. నువ్వు ఉండే స్థలంలో నెమ్మది, నువ్వు జీవించేటువంటి ఊర్లో నెమ్మది, నువ్వు పనిచేసే స్థలంలో నీకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ ఇంటి ప్రాకారం చుట్టూ నీకు నెమ్మది ఉంటుంది. నీకు విశ్రాంతితో సమాధానమైనటువంటి సుఖాన్ని దేవుడు నీకు కలుగు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి 33వ వచనమును చూస్తే, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉన్నాడు. దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని ఎవరైతే అంగీకరించి దాని ప్రకారం జీవిస్తారు వారు సురక్షితముగా నివసిస్తారు. అంత మాత్రమే కాదు, వారికి కీడు వచ్చిన భయపడాల్సిన పని లేదు. నెమ్మది వారి జీవితాలు ఉంటుంది. నీకు నెమ్మది కలగాలంటే, నువ్వు కలిగి జీవించాలనుకుంటే నువ్వు దేవుని ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విను, అంగీకరించి విశ్వసించు దేవుని యందు. అదేవిధంగా 15వ అధ్యాయం సామెతల గ్రంథం మనం చూసుకున్నట్లయితే 16వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉంటే నీకు మేలు, అది నెమ్మది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో నెమ్మది లేకుని రోజు ఎంతో మంది విస్తారమైన ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టుకొని, లేక కోట్లు కూడబెట్టుకొని, నాకేముంది అన్నీ ఉంది అనుకోవచ్చేమో, కానీ నెమ్మది ఉందా? నీకు సుఖం ఉందా? నీకు విశ్రాంతి ఉందా? నీకు సమాధానం ఉందా? ఆలోచన చేయి. చాలా మందికి ఉంది తినలేనటువంటి వారు, చాలా మందికి ఎంతో ఉంది త్రాగలేనటువంటి, అనుకున్నటువంటి పానీయములు త్రాగలేనటువంటి పరిస్థితి. అనేకమైన ఆస్తిపాస్తులు, ధనం విస్తారముగా ఉంది, అయితే నెమ్మదిగా పండుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెమ్మది లేనటువంటి మరి జీవితాలు ఉంటున్నాయి. కుటుంబాల్లో నెమ్మది లేనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి,
దేవునియందు విశ్వాసము కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే నీకు మేలు, అది నీకు నెమ్మది, సుఖము కలుగుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మీరు దేవుని యందు ఆయన యొక్క అడుగుజాడలు, ఆయన వాక్యమును అనుసరించి ఆయన యొక్క భయభక్తులు కలిగి ఆయనలో నువ్వు జీవించినట్లయితే నీకు నెమ్మది కలుగును, మీ కుటుంబాలకి నెమ్మది కలుగును. దేవుడు మిమ్మల్ని నెమ్మదితో కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ ఏప్రిల్ మాసం అంతటిలో కూడా దేవుడు మీరు చేసేటువంటి ప్రతి పని బాటల్లో, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు నెమ్మది కలిగజేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయ జీవముల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. దేవా, ఏప్రిల్ మాసం 1వ తారీఖు వాగ్దానం కొరకు మీకు స్తోత్రాలు. దేవా, మీకు నెమ్మది కలుగునని ఇర్మియా భక్తుని ద్వారా 6:16 మీరు సెలవిచ్చినటువంటి వాగ్దానాన్ని మేము ధ్యానించుకొని ఉన్నాం. నీవు ప్రభా నెమ్మది కలుగు చేసే దేవుడు. అలాగే ఈ మాసములో మీ బిడ్డలు ఒక్కొక్కరికైనా నెమ్మది కలుగు చేసి వారి వారి పనిబాటులు అయినా, వారి వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో, వారి కుటుంబ జీవితములో, సమస్తములో కూడా నీవు నెమ్మది కలుగు చేసి వారిని నడిపించమయ్యా. మీ నామములో వారి ప్రభు అనుదినము వాక్యం ధ్యానించే వారిగా, ప్రార్థించే వారిగా, దేవతను మీ యందు భయభక్తి కలిగిన వారిగా ఉండి తమ యొక్క ప్రభు అయిన నమ్మక విశ్వాసం యందు కలిగి మీ మనసు వారి మీద ఆనుకొనగా ఆ నెమ్మది, సుఖము, సమాధానం, శాంతి వారి కలుగుతుంది. ఆ రీతిగానే వారికి మీ నెమ్మది వారి జీవితాలు కలిగింపచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదముల తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ఆయన కృప ఇదిగో ఈ మాసం అంతట్లో కూడా ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగు చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.